నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఇక టీడీపీ స్థాపించాక యువతకు భరోసా, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతికి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు. దానికి అనేక మంది వచ్చి ఈరోజు రక్తదానం దాదాపు ఒక 300 మంది దాకా బ్లడ్ ఇస్తామని ముందుకు రావడం జరిగింది. మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు. వారటు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి. సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు. అనేక అటు పౌరాణికాలు కావచ్చు, ప్రతి అన్ని యాంగిల్స్, అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే సీఎం కావటం, ప్రజలకు కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని దాంట్లో రావటం, ₹2 కిలో జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు మొదలుపెట్టిన మహానుభావుడు. ఆ ఉద్దేశం మనిషి ఉన్నా లేకున్నా మనుషులు పుడుతుంటారు, పోతుంటారు. కానీ పుట్టిన మనిషి పరవదించి 30 సంవత్సరాలైన ఈనాటికి ఆయన్ని ఒక దేవుడిగా పూజిస్తున్నాము అంటే ఆయన గొప్పతనం ఆ విషయంలోనే అర్థమవుతుంది. ఈ రోజుటికి ఆయన బాటలో తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని, ఎన్టీఆర్ అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అని చెప్పి ఈ రోజుటికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు దాన్ని అలాగే తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఆనాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లమ్మ, రోడ్డమ్మ అని చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప నేతకి ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా